ఇంజనీరింగ్ కళాశాలలో 500 మంది విద్యార్థులతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 500 మంది విద్యార్థులతో కలిసి 11వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగా గురువులు విజయ ప్రతాప్ మహారాజ్, బద్రీనాథులు విద్యార్థులకు యోగా ఆసనాలను నేర్పించారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. చైర్మన్ సత్యనారాయణ పలు రకాల యోగాల గురించి వివరించారు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచం మొత్తం ఈ యోగాని రికగ్నైజ్ చేసింది. మన ఇండియాలో కన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకుంటున్నారు. మనం కూడా దీన్ని మన లైఫ్ స్టైల్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇది చేయడం వల్ల మనం ఒక మంచి వ్యక్తిగా తయారవుతాం. ఒక మంచి ఫాదర్, ఒక మంచి మదర్, ఒక మంచి డాటర్, మంచి సన్, మంచి గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్గా తయారవుతాం. సో యోగా అనేది మనల్ని మనం మంచిగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందాలి అని అంటే మనం దేశం హెల్తీగా వెళ్ళాలి. ఇప్పుడు దేశం అంతా డెవలప్ అవుతుంది, కానీ ఏమవుతుంది, అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వర్క్ చేయలేక ప్రొడక్టివిటీ అంతా తగ్గిపోతుంది. పిల్లల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ద కాంపిటీషన్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ యోగా. ఒకవేళ మనం యోగా కనుక మన లైఫ్ స్టైల్లో ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే మనం ఏ ప్రాబ్లం లేకుండా మన జీవితాన్ని హ్యాపీగా జీవించవచ్చు. అండ్ మనం ఎందుకు పుట్టాము అనే అది కూడా అర్థమవుతుంది. మన పర్పస్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో అందరూ ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఇంటిగ్రేట్ చేసుకోండి. కనీసం రోజుకి 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. మీరేమీ ఒక 1 అవర్ చేయవసరం లేదు. 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. 5 నిమిషాలతో స్టార్ట్ చేసి తర్వాత మీకు మంచిగా అనిపిస్తుంది దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ యూ కెన్ ఇంప్రూవ్ ఇట్. అండ్ అందరూ లైఫ్ స్టైల్ ఇంటిగ్రేట్ చేసుకోండి. దాని ద్వారా మనం హెల్తీ ఇండియాని అంటే ఫిట్ భారత్ని క్రియేట్ చేయగలుగుతాం. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ టు గ్రో హెల్తీ, నాట్ జస్ట్ సిక్. సో నాట్ జస్ట్ ఇన్ టెక్నాలజీ, వీ నీడ్ టు గ్రో ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్. అనేక యుగాల క్రితం ఈ యోగా అనేటువంటి ప్రక్రియకు మన భారతదేశం పుట్టినిల్లు. ఈ యొక్క యోగా ప్రక్రియ ద్వారా గత కాలం ఎంతోమంది ఒత్తిడి తగ్గించుకొని రోగాల బారి నుండి తప్పించుకొని ఉపశమనం పొందారు ఈ యొక్క ప్రక్రియను సాధన చేయటం పురాతన కాలంలో. ఇవాళ భారతదేశానికి పుట్టినటువంటి యోగాని మనం కనుమరుగు చేసుకుంటున్నాం. ఇతర దేశాలు యోగాలో ఉన్నటువంటి అనుభూతిని అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తూ వాళ్ళు యోగా సాధన ద్వారా వాళ్ళ యొక్క ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఈ యొక్క అనుభూతిని వాళ్ళు ఇతర దేశాలన్నింటిలో ఆచరిస్తున్నారు. ఇట్టి క్రమంలో మన కేంద్ర ప్రభుత్వం వారు మళ్ళీ ఈ యొక్క మరుగునబడిపోయినటువంటి యోగా ప్రక్రియని మన భారతదేశంలో మళ్ళీ దీన్ని గుర్తుకు తీసుకొచ్చి ఒకప్పటి కంటే ఈ యోగా ప్రక్రియ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్న యువతకు ఈ యొక్క అనేక రకాలైన ఒత్తిళ్లకు గురవుతున్నటువంటి యువతకు ఈ యొక్క యోగా అనేది చాలా అవసరం. ఇట్టి క్రమంలో మళ్ళీ ప్రభుత్వం వారు ఈ యొక్క యోగాని తిరిగి యువత అందరికీ చేరవేసి దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అనుభూతిని వాళ్ళు పొంది వాళ్ళు ఒత్తిడి తగ్గించుకొని వాళ్ళ జీవితం ఆనందమయం కావాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించి ప్రతి సంవత్సరం 11వ సంవత్సరం ఇప్పుడు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇవాళ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కిడ్స్ కళాశాలలో యువతకు ప్రతాప్ గురూజీ గారితో మరియు బద్రీ గారితో, ఇంటర్నేషనల్ బద్రీ గారితో ఒక అవగాహన కార్యక్రమం ఇప్పించడం జరిగింది మా యొక్క విద్యార్థులకు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు వీరి సూచన ద్వారా, వీరి మాటల ద్వారా యోగా అనే ప్రక్రియని డైలీ నిత్యం సాధన చేస్తూ వారికి ఉన్న ఒత్తిడి తగ్గించుకొని వారి జీవితంలో మంచి విజయ అవకాశాలు పొందాలనే ఉద్దేశంతో మరియు వారి సహచరులకు, వారి తల్లిదండ్రులకు కూడా ఈ రోజు నేర్చుకున్నటువంటి గురువు గారితో, ఇంటర్నేషనల్ ట్రైనర్ ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలను కూడా ఇతరులకు, వారి యొక్క తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళలో కూడా, వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందం అనే మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి మా యొక్క పిల్లలకి ఈరోజు ఇక్కడ విద్యార్థులకు ప్రేరణ కలిగించినటువంటి ప్రతాప్ గురూజీ గారికి, ఇంటర్నేషనల్ ట్రైనర్ బద్రీ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పుర ప్రముఖులందరికీ, ఈ కళాశాల విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇప్పుడు
11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్ మొత్తం 190 దేశాలు సుమారుగా జరుపుకుంటున్నాయి. 21 జూన్ 2025 రోజు ప్రపంచ దేశాలన్నీ ఈ విధంగా యోగాని ఒక పండుగగా జరుపుకునే అవకాశాన్ని ఇచ్చింది మన పవిత్ర భారతదేశం. మన పవిత్ర భారతదేశపు పెద్దలు, ఋషులు, మునులు, యోగులు జీవిత పర్యంతం అనేక జన్మల తదుపరి ఒకరి తర్వాత మరొకరు ఒక సిస్టమేటిక్గా ఒక అద్భుతమైనటువంటి యోగ పద్ధతులను మనకు మన జాతి వారసత్వ సంపదగా ఇచ్చారు. మన జాతి వారసత్వ సంపదను ఈనాడు ఓ నా ప్రియ ఆత్మీయ బంధువులారా, నా భారతీయులారా, మొత్తం ప్రపంచం జరుపుకుంటున్నది మన యోగాని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఈ జన్మంతా సెలబ్రేట్ చేసుకుందాం. మీరందరూ ఆస్తులు సంపాదించారు, సొంత ఇల్లు, సొంత కారు, ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో. అలాగే మన పెద్దలు మనకి ఇచ్చారు వారసత్వ సంపద. యోగా అనే వారసత్వ సంపద అమూల్యమైన సంపద. ఈ సంపదని మనం మన పిల్లలకి ఇద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం. యోగా మంచిదని అందరికీ తెలుసు ప్రియమిత్రమా. యోగా మంచిది, యోగా చెయ్యని అందరూ చెప్తారు. కానీ ఆ మంచి యోగాని మనం ప్రతిరోజు సాధన చేద్దాం. మన సాధనతో అందరికీ యోగా చేయమనే సందేశాన్ని మనం ఇద్దాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు కోదాడ కిడ్స్ కాలేజీ వాళ్ళు అద్భుతంగా సెలబ్రేట్ చేశారు. కిడ్స్ కాలేజీలో విద్యార్థినులందరూ కూడా చాలా అద్భుతంగా అందుకున్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ చక్కని సందేశాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గురుదేవ, జై భారత్, బోలో భారత్ మాతాకి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.